నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు కిక్కిరిసిన చర్చిలు ప్రత్యేక ప్రార్థనలు గీతాలాపనలు కోడూరు చర్చిలో మంత్రి కాకాని ప్రార్థనలు బిషప్ హౌస్ లో క్రిస్మస్ సంబరాలు బాలయేసుకు ప్రత్యేక పూజలు హాజరయ్యి ఆశీర్వచనాలు తీసుకున్న ఎమ్మెల్యే అనిల్ మాజీ మంత్రి నారాయణ కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ యేసు విగ్రహం ఎదుట ప్రార్థన ఆందోళనలో పాల్గొన్న మాజీ మేయర్ భానుశ్రీ చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ను ఢీకొట్టిన టెంపో వాహనం 14 మందికి గాయాలు 4 పరిస్థితి విషమం క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పర్వదినాన్ని నెల్లూరులో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రీస్తు గీతాలను ఆలపించారు. నగరంలోని బిషప్ హౌస్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు ప్రేత్రాసనం బిషప్ డాక్టర్ ప్రకాశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నేతల పొంగూరు నారాయణ హాజరయ్యారు. నెల్లూరు సంతపేటలోని బిషప్ హౌస్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు అక్కడ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. బాలయేసుకు పలు పూజలు నిర్వహించారు. నెల్లూరు మేత్రాసనం బిషప్ డాక్టర్ ప్రకాశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాలయేసు రాకను స్వాగతిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ వేడుకల్లో హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి టీడీపీ నేత డాక్టర్ పొంగూరు నారాయణ సతీ సమేతంగా ప్రార్థనలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నేతలు గునుకుల కిషోర్, సుజయ్ బాబు తదితరులు హాజరయ్యారు. వీరంతా క్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థన నిర్వహించి కొవ్వొత్తులు వెలిగించారు. ప్రార్థనల అనంతరం బిషప్ డాక్టర్ ప్రకాశం వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా ఈరోజు చర్చికి సకుటుంబంగా రావటం జరిగింది. ఆ ప్రభువుని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని డౌనీ హాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన జరిగాయి. ఈ ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు గీతాలను ఆలపించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని డౌనీ హాల్ చర్చిలో క్రీస్తు జన్మదిన పర్వదినం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా క్రైస్తవులు క్రీస్తు గీతాలను ఆలపించి ప్రార్థన నిర్వహించారు. ప్రార్థనల అనంతరం అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శ్రీమతి కే కోల్డా శాంసన్ గారు ప్రార్థన చేస్తారు. ఎంతో మంది విజయం చూడలేక గతించుకున్నారు. వారికంటే మేము గొప్పవారు కాదు కానీ కేవలం మీ కృపను బట్టి మేము మీకు అసలు తండ్రి. నైనా మీ సన్నిధికి రావాలంటే మీ కృప ఉండాలి, ప్రార్థన చేయాలంటే మీ కృప ఉండాలి తండ్రి. అటువంటి గొప్ప కృపని నైనా భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నేను ఈ సంవత్సరం అంతా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడి చోట్ల భద్రపరిచి ఎలాంటి అపాయాలు ప్రమాదాలు కలగకుండా కాపాడినారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆయన ఇదిగోండి ప్రభా ఈ 25th దినాన నైనా మీ ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. నైనా మీ వాగ్దానం ప్రకారం మా మధ్య మీరు ఉండండి ప్రభా. మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో ఉంచండి ప్రభా. నైనా ఈ ఆవరణం చుట్టూ మీ సన్నిధి ఉంచండి ప్రభా. యేసయ్య
ఆయన ఆత్మ కార్యాలు జరిగించమని. నెల్లూరు సుబేదారుపేటలోనున్న లోన్ స్టార్ తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు జరగా క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుబేదారుపేటలో ఉన్న లోన్ స్టార్ తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగా వారు క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం ప్రార్థన నిర్వహించారు. పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని ఉపదేశించారు. Vemaratnam, in the midst of us, I request him to come forward and share God's word with us. తిరుపతి జిల్లా గూడూరులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఆయా ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా క్రీస్తు జననంపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐసీఎస్ రోడ్డులో ఉన్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరం, ఎస్ఏఎల్సీ చర్చిలో, అంబేద్కర్ నగర్లో ఉన్న హోసన్న చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు క్రీస్తు గీతాలను ఆలపించారు. పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని చదివి వినిపించారు. క్రిస్మస్ విశిష్టతను తెలియజేశారు. ఎస్ఏఎల్సీ చర్చిలో క్రీస్తు గొప్పతనాన్ని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. Baby boy has come to make you new. This child that you deliver will soon deliver you. లోపడేటువంటి స్వభావం మనలోకి రావాలి. విధేయత కలిగినటువంటి స్వభావం మనలోకి రావాలి. ఎప్పుడైతే క్రీస్తుని ధరిస్తావో, క్రీస్తుని ధరించినటువంటి నీకు నాకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే దాసుని స్వభావము, విధేయత, లోబడేటువంటి స్వభావము మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అదే రీతిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. పేతురు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ క్రీస్తు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను తీర్చేలా యేసుక్రీస్తు ప్రభుత్వానికి మంచి మనసు ప్రసాదించాలని నెల్లూరులో వారు ర్యాలీ నిర్వహించి క్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థన నిర్వహించారు. వీరి సమ్మెకు మాజీ మేయర్ భానుశ్రీ మద్దతు తెలిపారు. తల్లి తర్వాత తల్లి బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ అన్నారు. సోమవారం అంగన్వాడీల 14వ రోజు నిరసన కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు అన్ని యాప్లలో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసినంత పని చేస్తున్నారని, వారి న్యాయమైన కోరికలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సోమవారం నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానం నుండి వైఎంసీఏ మైదానం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న క్రీస్తు విగ్రహం వద్ద ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ అధ్యక్షుడు కొండ ప్రసాద్ మాట్లాడుతూ 14 రోజులుగా సమ్మె జరుగుతోందని, అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణలో కంటే 1000 రూపాయలు పెంచి వేతనం చెల్లిస్తామని చెప్పిన వైఎస్ జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి ఇదే కాకుండా గతంలో కంటే కూడా ఈరోజు వాళ్ళ మీద పనిభారం చాలా ఎక్కువగా ఉంది. యాప్స్ ద్వారా అన్ని అప్లోడ్ చేయడం, ఆల్మోస్ట్ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక ఐటీ ఉద్యోగస్తుల చేస్తున్న పని ఈరోజు వీళ్ళందరూ చేస్తున్నారు. ప్రతినిత్యం వాళ్ళ ఫోటోలు తీయడము, కన్సర్న్డ్ యాప్లో ఆ ఫోటోలన్నీ కూడా అప్లోడ్ చేయడము, గవర్నమెంట్కి ఎవ్రీ మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంత శ్రమ పడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలు అన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాళ్ళతో నాకు దాదాపు 2004 నుండి అనుబంధం ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాను. ఏదో 1-2 కేసెస్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఈరోజు
అందించాల్సిన బాధ్యత కూడా ఒక ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని చెప్పి నేను వారందరి తరఫున కూడా కోరుకుంటూ వారి యొక్క ఈ ధర్నాకి నా సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు పెంచి మీకు ఇస్తాం అక్క చెల్లెమ్మలకి అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే దానికి ముందర తెలుగుదేశం హయాంలో అనేక పోరాటాలు చేసే సందర్భంలో ఆయన వీళ్ళు వెన్నెనకాల ఉండి ఈ యొక్క పోరాటంలో నడిచే క్రమంలో ఇచ్చినటువంటి హామీ ఈ రోజు నాటికి కూడా నెరవేర్చలేదు. ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు కనీసం ఈ యేసు ప్రభు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి ఈరోజు వాళ్ళకి జీతాలు పెంచే విషయం కానీ, అట్లాగే వాళ్ళని పర్మనెంట్ చేసే విషయం కానీ, అట్లాగే వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇప్పించే విషయం కూడా ఆయన మనసు మార్చి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆయన మనసు మార్చి వాళ్ళకి అన్నీ కూడా ఈరోజు ఆ మనసును కలిగించి ఇప్పించే విధంగా ఈ ప్రభు చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా సమ్మె 14వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా కొంచెం కూడా మా మీద కొంచెం దయాదాక్షిణాలు కూడా ఏ ప్రభుత్వానికి లేవు. అలాగే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటని తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా అసెంబ్లీలో 18,000 అంగన్వాడీలకు ఇవ్వడం జరిగిందండి. అది స్ఫూర్తిగా తీసుకొని మన ఏపీలో కూడా మన ముఖ్యమంత్రి గారు మాకు అదే విధంగా 18,000 ఇవ్వాలని అదైనా ఆ విధంగానే మా ముఖ్యమంత్రిగా చేయాలని మేమందరం ఈరోజు అంగన్వాడీలో 14వ రోజు సమ్మె కారణంగా ఇక్కడి నుంచి వైఎంసీ గ్రౌండ్ దాకా వెళ్ళి ఈరోజు యేసు ప్రభువుని వేడుకోవడం జరుగుతుందండి. మానవాళికి యేసుక్రీస్తు ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరూ చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరులో ఉన్న వెలంకాణి మాత చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరు సముద్ర తీరంలో ఉన్న వెలంకాణి మాత చర్చ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాస్టర్లతో కలిసి ప్రార్థన నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. క్రీస్తు సందేశం మానవాళికి దిక్సూచి అని వెల్లడించారు. వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా నేను చేయి విడిచిపెట్టుకున్నది కాపాడారు. ఈరోజు చేసిన మీరు జన్మదిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేలాంగిణి మాత పుణ్యక్షేత్రం. ఈరోజు భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చినటువంటి రోజుగా భావించి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అనేక మంది ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ సోదరులు, స్థానిక ప్రజలు అందరితో కలిసి ఈరోజు ఈ వేలాంగిణి మాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడిగా పాల్గొనడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవాళికి జీసస్ సందేశం అనేటువంటిది ఎప్పటికీ ప్రతి ఒక్కరికి చిరకాలం చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి వర్గాలు, అనేక రకాలైనటువంటి పూజలు, అనేక రకాలైనటువంటి ప్రార్థనలు, అనేక రకాలైనటువంటి పురస్కారాలు. ఇది భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం కింద విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు ఉన్నటువంటి అందరం మత సామరస్యంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా పూజ చేసేటువంటి, ప్రార్థించేటువంటి విధానంలో మార్పులు ఉండొచ్చు, కానీ అంతిమంగా కోరుకునేది ముక్తిని ప్రసాదించమని,
భగవంతుడు అందరికీ అన్ని విధాలా అన్ని వేళలా అండగా నిలవమని కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఈరోజు రకరకాలైనటువంటి పండుగలు జరుపుకునేటప్పుడు క్రిస్మస్కి సంబంధించి కానీ, క్రిస్టియన్స్కి సంబంధించి కానీ, లేదా జీసస్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కానీ ఒక వేడుక లాంటిది ఈ క్రిస్మస్. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తిగా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈరోజు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, భక్తులు అందరితో కలిసి ఈరోజు లోకేష్ రాజు గారు స్థానికంగా ఉన్నటువంటి ఫాదర్ గారితో కలిపి ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరిగింది. మరలా క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి, రాష్ట్ర ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా భావిస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి యేసుక్రీస్తు మహానుభావుడు భగవంతుడి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మీద, రాష్ట్ర రైతాంగం మీద ప్రత్యేకంగా జీసస్ బ్లెస్సింగ్స్ ఎలవేళలా ఉండాలి అని చెప్పి వేడుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బలిజన అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, బలిజ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ అన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం రాగానే బలిజ భవనాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. నెల్లూరులో జరిగిన రాయలసీమ బలిజ ఆత్మగౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరు టౌన్ హాల్లో రాయలసీమ బలిజ ఆత్మగౌరవ మహాసభ జరిగింది. కాపునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు నెల్లూరు జిల్లాతో పాటు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన బలిజ కులస్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన వారికి జ్ఞాపికల్ని అందజేశారు. మరికొందరిని సత్కరించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు. బలిజ మహాసభ నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ బలిజ కాపుల అభ్యున్నతికి టీడీపీ హయాంలో చంద్రబాబు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. నెల్లూరులో ప్రత్యేకంగా బలిజ భవనంతో పాటు అనుసంధానంగా ఎంతో సౌకర్యవంతమైన హాస్టల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని నారాయణ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా బలిజ భవన నిర్మాణాన్ని నిలిపివేసిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే బలిజ భవన్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బలిజ కులస్తులంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టౌన్లో అనేక అవసరాలకు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపార పరంగా ఉండొచ్చు, హెల్త్ పరంగా ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెంటనే పోలేకపోతే నైట్ స్టే చేయాలంటే వాళ్ళకి లాడ్జిలో అట్లా ఉండాలంటే ఖర్చు అవుతుంది. వాళ్ళకు కొన్ని రూములు కట్టేయమంటే అక్కడ డిజైన్ చేసాం. దానికి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసాం. కానీ ఎలక్షన్స్ రావటం వల్ల ఆగిపోయింది. 2024లో తెలుగుదేశం వస్తుంది. రాగానే ఫస్ట్ నేను ఈ యొక్క బలిజ కులస్తులకు నేను చేసేది ఏంటంటే ఆ యొక్క హాస్టల్ బిల్డింగ్ ఏదైతే దాన్ని హాస్టల్ అంటామా లేకుంటే వస్తు అంటారా దాన్ని కంప్లీట్ చేస్తాను. దానికి కూడా నేను కొంత ఫండ్ మళ్ళీ ఇవ్వదలుచుకున్నాను. దాన్ని కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను. ఇదే కాకుండా మరొక కాపు కులస్తులు కొందరు ఒక స్థలం ఉంది, దాంట్లో ఒక బిల్డింగ్ కట్టాలా, దానికి కొంత ఫండ్ ఇవ్వమంటే ఈ మధ్య ఒక 30 లక్షలు నేను ఇచ్చాను. డీడీ 30 లక్షల రూపాయలు డీడీ ఇచ్చాను. వాళ్ళ యూనిట్ పేరు ఎందుకు అడగదు, బలిజ భవన్. బలిజ భవన్ అని పెట్టుకున్నారు. పేదలు నిరుపేదలకు వాళ్ళ కళ్యాణాలు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే కడుతున్నాము. దానికి ఒక 60 లక్షలు అవుతుంది. మేమందరం 30 లక్షలు వేసుకున్నాము. మాకు ఒక 30 లక్షలు అయితే అది కంప్లీట్ అవుతుందంటే ఈ రీసెంట్గా 30 లక్షలు ఇచ్చాను. వాళ్ళు కూడా బిల్డింగు ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసినట్టున్నారు. వాళ్ళు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి అది కూడా బలిజ సోదరులకు వాళ్ళందరికీ ఉపయోగపడేట్టుగా రావాలని. గూడూరు సమీపంలోని చిల్లకూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వరగలి క్రాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి వేగంగా టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో ఎడమవైపు భాగం పూర్తిగా దెబ్బతింది. టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గాయపడ్డ వారంతా ఏలూరుకు చెందినవారు. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని చిల్లకూరు జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన పొగమంచు కారణంగా తెల్లవారుజామున ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిన్న అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టగా తాజాగా ఇవాళ అదే ప్రాంతంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను టెంపో ఢీకొట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 14 మంది అరుణాచలం వెళ్లేందుకు టెంపోలో బయలుదేరి వెళ్తుండగా చిల్లకూరు జాతీయ రహదారిపై బరగలి క్రాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ఉన్న 14 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి టెంపో ఎడమ వైపు భాగం
నుజ్జునుజ్జయింది. ట్రాక్టర్ కూడా బోల్తా పడింది. గాయపడ్డ 14 మందిని గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు దర్గామిటలోనున్న ఎల్ఈఎఫ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. క్రీస్తు గీతాలను ఆలపించారు. వెంటనే నంబర్ చెప్పండి. నెల్లూరు బట్వాడిపాలెంలో ఉన్న ది సెంచనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు గీతాలను ఆలపించారు. మదర్ భానుబీ చారిటబుల్ ట్రస్ట్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పలువురు కళాకారులు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వ్యక్తులకు సన్మానించారు. నెల్లూరు టౌన్ హాల్లో మదర్ భానుబీ చారిటబుల్ ట్రస్ట్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం ముఖ్య అతిథి ఇంతియాజ్తో పాటు ట్రస్ట్ నిర్వాహకులు పలువురిని సన్మానించారు. తర్వాత ఎన్టీఆర్ రమణమూర్తి గారు మరి అందరికీ ధన్యవాదాలు. సయ్యద్ మహబూబా గారు ఇంతియాజ్ గారికి ధన్యవాదాలు. నేను కూడా ఒక కార్యక్రమం పెట్టి ఈ దగ్గర వాద్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మన వాళ్ళందరూ నన్ను సింగర్స్ చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం మొహమ్మద్ రఫీ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోతుంది. ఆయన 45,000 పైన సాంగ్స్ పాడుతున్నారు. అన్ని లాంగ్వేజెస్లో ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో పాడుతున్నారు. హిందీ తెలుగు కాదు. సో ఆయన ప్రత్యేకతలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. హై స్కేల్లో కొంచెం బాగా రాజు తీసి దాంట్లో వరల్డ్ రికార్డు సాధించున్నారు. క్రిస్మస్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు గోరాయి నిర్వాహకులు. నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో 300 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు గోరా యూత్ నిర్వాహకులు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సరియు హీరో షోరూం అధినేత రాజ్ కుమార్ సహకారంతో 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కే ఘోరా, నాగూర్ బాబు, షాన్సాద్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాజ్ కుమార్ సార్ గారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఉండే పేద మహిళలకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. దానికి ఇక్కడ ఉండేదంతా స్లమ్ ఏరియా కాబట్టి గోరా సార్ గారిని అడగంగానే వారి యొక్క సహాయంతో ఈరోజు ఇక్కడున్న పేద మహిళలకు పంచారు. ఈ కార్యక్రమంలో గోరా వారి మిత్ర బృందం అందరూ పాల్గొనడం జరిగింది. దానికి నన్ను కూడా ఆహ్వానించారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొంటున్నందుకు, అదేవిధంగా పేదలకు సహాయం చేసే ఉదాత్తత మనసు కలిగిన రాజ్ కుమార్ సార్ గారికి గోరా తరపున వారి మిత్ర బృందం తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నెల్లూరు మూలపేట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలోని గోశాలకు 108 మోపుల గడ్డిని ఉచితంగా అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని అధ్యక్షులు దొంతం శెట్టి సునీల్ గోశాలకు గడ్డి అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నెల్లూరు మూలపేటలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలోని గోశాలకు సంబంధించిన గడ్డివాము గోదాంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గడ్డి మొత్తం కాలి బూడిద కాక గోశాలలోని ఆవులకు మేత లేకుండా పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని అధ్యక్షులు దొంతం శెట్టి సునీల్ 108 మోపుల గడ్డిని గోశాలకు ఉచితంగా అందజేశారు. గోశాలకు గడ్డిని అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సురేంద్ర, ఐతాస్ అనిల్,
జొన్నలగడ్డ మోహన్ రావు, కోట శ్రీనివాసులు పాల్గొన్నారు. చేతికి పెట్టండి అనిల్ సార్ పెట్టండి. సార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, కిక్కిరిసిన చర్చిలు, ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు, కోడూరు చర్చిలో మంత్రి కాకాని ప్రార్థనలు. బిషప్ హౌస్ లో క్రిస్మస్ సంబరాలు, బాలయేసుకు ప్రత్యేక పూజలు, హాజరయ్యి ఆశీర్వచనాలు తీసుకున్న ఎమ్మెల్యే అనిల్, మాజీ మంత్రి నారాయణ. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ యేసు విగ్రహం ఎదుట ప్రార్థన, ఆందోళనలో పాల్గొన్న మాజీ మేయర్ భానుశ్రీ. చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ను ఢీకొట్టిన టెంపో వాహనం, 14 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.